మనసు నిండా అక్క శ్రావణి అంటే ఈర్ష్య, ద్వేషం నిండిన చెల్లెలు సంధ్య తన గదిలో కూర్చొని తనలో తాను, అక్కని చేసుకోబోయేవాడు బాగున్నాడని ఇంతకు ముందు అమ్మ నాన్నలు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఎలాగైనా సరే ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలి, అతన్ని నేను సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ తన గదిలో నుండి హాల్లోకొచ్చింది. అక్క శ్రావణి కోసం ఇల్లంతా గాలిస్తుంది, కాని ఎక్కడా శ్రావణి కనిపించలేదు. ఏంటబ్బా ఇది, అక్క ఇంట్లో లేదు, తనకు కాబోయేవాడితో అలా బయటకెళ్ళిందా ఏంటి? తెలుసుకోవటం ఎలా? అమ్మనడిగితే అబ్బో వద్దు, నాన్ననడిగితే అమ్మో వద్దొద్దు, ఎలాగైనా నేనే తెలుసుకుంటాను అనుకుంటూ వరండాలోకొస్తుంది సంధ్య. అక్కడే చల్లని గాలిని ఆస్వాదిస్తూ కూర్చున్న అక్క శ్రావణి కనిపిస్తుంది. అక్కని చూడగానే తనలో తాను, చంకలో పిల్లని పెట్టుకుని వీధంతా వెతికిందంట, అప్పుడెప్పుడో నాలాంటిది అక్క రోజు ఇక్కడే కూర్చుంటుంది కదా, నా మట్టి బుర్రకు తట్టనే లేదు అని అనుకుంటూ అక్క శ్రావణి దగ్గరికొచ్చింది. చెల్లి సంధ్యని చూసిన అక్క శ్రావణి ఎప్పుడూ చిరాకుగా పలకరించే చెల్లి అలా ఆప్యాయంగా దగ్గరకు రావడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, రా చెల్లి, వచ్చి ఇలా కూర్చో అని అక్క శ్రావణి అనగానే ఇక తప్పదన్నట్టుగా కూర్చుంది సంధ్య. ఎలా ఉన్నాడక్క పెళ్లి కొడుకు అని సంధ్య అడగగానే శ్రావణి సిగ్గుపడింది. ఆ సిగ్గుని చూడలేకపోతుంది సంధ్య. మొత్తం మీద నేను లేకుండా మా అక్కకి పెళ్లి చూపులయ్యాయి, నాకు చాలా సంతోషంగా ఉందక్కా. అయ్యింది పెళ్లి చూపులే కదా చెల్లి, నువ్వే దగ్గరుండి నన్ను పెళ్లి కూతుర్ని చెయ్యాలి, నా పక్కనే ఉండాలి, నాతోనే ఉండాలి అంటూ సంధ్యతో శ్రావణి ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండగా చెల్లి సంధ్య మాత్రం తనలో తాను, నిన్ను పెళ్లి కూతుర్ని చెయ్యటం కాదే, నీకు కాబోయేవాడితో నేను తాళి కట్టించుకుంటాను, అప్పుడిస్తాను నీకు పెద్ద ట్విస్ట్ అని అనుకుంటూ సైలెంట్గా ఉంటుంది. చెల్లి సంధ్య అలా మౌనంగా ఉండటం గమనించిన అక్క, ఏంటి చెల్లి ఏమీ మాట్లాడకుండా అదోలా ఉన్నావు? బావగారి గురించి చెప్పక్క, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఆస్తులెంతవరకు ఉన్నాయి అని సంధ్య అడిగింది. శ్రావణి సిగ్గుపడుతూనే అన్ని వివరాలు చెప్పింది. మనసంతా అసూయ, ద్వేషం నిండిన సంధ్య కోపంగా తనలో తాను, లెక్చరర్గా పనిచేస్తున్న రిచ్ సుభాష్ ని పెళ్లి చేసుకుని మహారాణిలా బతకాలనుకుంటున్నావు కదక్కా, నేనుండగా అది నెరవేరనివ్వను. రిచ్ సుభాష్ ఉన్న కాలేజ్కి వెళ్ళి అతనితో పరిచయం పెంచుకొని అతని గురించి తెలుసుకొని నిన్ను సైడ్ చేసి మెయిన్ రోల్ నేను చేస్తాను అని అనుకుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సంధ్య సుభాష్ లెక్చరర్గా పనిచేస్తున్న కాలేజ్లో జాయిన్ అయింది. సుభాష్తో శ్రావణి చెల్లిగా పరిచయం పెంచుకుంది. సుభాష్ కూడా మరదలు కదా అని కొంచెం అతి చనువుగా ఉంటాడు. ఓ రోజున కాఫీ డే షాప్లో సుభాష్, సంధ్య కూర్చొని ఉంటారు. తన్మయంతో సంధ్య సుభాష్ని చూస్తూ తనలో తాను, నాకంటే బిలో యావరేజ్గా ఉండే అక్క శ్రావణికి ఇంత అందమైన కాలేజ్ లెక్చరరా, నేనొప్పుకోను. ఏది ఏమైనా సరే ఇప్పుడు నేను సుభాష్ని పెళ్లి చేసుకోవడానికి మా అక్క శ్రావణి తన ఫ్రెండ్ ఆకాష్తో రిలేషన్షిప్లో ఉందని అబద్ధం చెప్తాను. సుభాష్ని నా సొంతం చేసుకుని రిచ్ ఇంట్లో మహారాణి హోదాని ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటూ ఉండగా సుభాష్ కల్పించుకొని, సంధ్య, మీ అక్క శ్రావణి గురించి ఒక ముఖ్యమైన న్యూస్ చెప్తానని అన్నావుగా, ఏంటా న్యూస్? ఇప్పుడు నేను చెప్పేది అబద్ధమైతే బాగుండును సుభాష్, కానీ కాదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. మా అక్క గురించి నేనిలా చెప్పటం నరకంగా ఉంది సుభాష్. సంధ్య, సుత్తి లేకుండా సూటిగా చెప్పు. మా అక్క శ్రావణి తన ఫ్రెండ్ ఆకాష్తో రిలేషన్షిప్లో ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా సుభాష్ గుండె 2 ముక్కలైంది. సంధ్య చెప్పింది నమ్మలేకపోతున్నాడు. అయోమయంగా చూస్తూ, నువ్వు నిజం చెప్తున్నావా సంధ్య? అక్క గురించి ఏ చెల్లైనా ఇలా చెప్తుందా సుభాష్? నేను మీ అక్కని పెళ్లి చూపుల్లో చూసినప్పుడు కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా కనబడింది. తన నవ్వులో ఒక మల్లె పువ్వు, తన చూపులో ఒక గులాబీ పువ్వును చూశాను. సుభాష్, మీకు పూలతోట ఏమైనా ఉందా
ఎందుకలా అడిగావు సంధ్య? పదే పదే పూలు అంటుంటే. నేనింక వెళ్తాను సంధ్య. సుభాష్, నేను చెప్పాలనుకున్నది ఇంకా పూర్తి కాలేదు. సంధ్య, మీ అక్క గురించి ఏం చెప్పినా నేను వినను, నమ్మను. ఏదైనా కానివ్వు సంధ్య. శ్రావణి నా భార్య అని నేను ఫిక్స్ అయ్యాను అని సుభాష్ చెప్పగానే సంధ్యకి కోపం వచ్చింది. తనలో తాను మరింతగా డోస్ పెంచుతాను అనుకొని, ఇప్పుడు చూడండి సుభాష్ అని చెప్పి తన సెల్ ఫోన్లో శ్రావణి ఆకాష్ కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ తనలో తాను సంతోషపడుతూ, ఇద్దరిని పక్కపక్కన పెట్టి బాగా ఎడిటింగ్ చేశాను. ఇప్పుడు ఖచ్చితంగా సుభాష్ నమ్ముతాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంది. ఆ ఫోటోలు చూసి సుభాష్ నిజం అనుకుంటాడు. ఇంత మోసం చేస్తుందా? ఇప్పుడే వెళ్ళి తనని గట్టిగా నిలదీస్తాను. ఫలితం ఏంటి సుభాష్? ఇందుకు తగిన పరిష్కారం అది కాదు. ఏంటి మరి? నన్ను పెళ్లి చేసుకోవటం వాట్ అని షాకింగ్ గా అంటాడు సుభాష్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని సంధ్య శ్రావణి గురించి చెడుగా చెప్తుంది. చెయ్యాల్సిన పని గురించి కూడా క్లియర్గా చెప్తుంది. అందుకు సుభాష్ ఒప్పుకుంటాడు. 1 గంట తరువాత సుభాష్ని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చింది సంధ్య. సంధ్య, ఇప్పుడు మీ అమ్మా నాన్నలు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో, ముఖ్యంగా శ్రావణి అని సుభాష్ అనగానే సంధ్యకి కోపం వచ్చింది. సుభాష్, ఇంకోసారి నీ నోటి వెంట శ్రావణి పేరు విన్నానంటే చూడు. సారీ సంధ్య. ఇక్కడ ఏం జరిగినా నువ్వేం మాట్లాడకు, సైలెంట్ గా ఉండు. అమ్మ వాళ్లతో నేను మాట్లాడతాను నువ్వెలా చెప్తే అలా సంధ్య అని సుభాష్ చెప్పగానే సంధ్య తలుపు కొడుతుంది. తల్లి సుశీల వచ్చి తలుపు తీసింది. ఎదురుగా దండలతో ఉన్న సుభాష్, సంధ్య కనిపించారు. సుశీల ఆశ్చర్యంతో గట్టిగా, ఏవండి, అమ్మా శ్రావణి అంటూ పిలుస్తుంది. ఏదో జరిగుంటుందని కంగారుగా సుశీల భర్త శేఖరం, పెద్ద కూతురు శ్రావణి గుమ్మం దగ్గరికి వచ్చారు. దండలతో ఎదురుగా ఉన్న సుభాష్, సంధ్యలని చూస్తారు. కోపంగా, ఎంత పని చేశావు తల్లి? ఈ అబ్బాయితో అక్క పెళ్లి చెయ్యాలనుకున్నాను. అనుకున్నారు, కానీ చెయ్యలేదు కదా నాన్నా. చేసిందే తప్పుడు పని, పైనుండి ఇంకా మాట్లాడుతున్నావా? ప్రేమించిన సుభాష్ని పెళ్లి చేసుకున్నాను, దాంట్లో తప్పేముంది నాన్నా అని సంధ్య అంటుండగా తల్లి సుశీల వచ్చి సంధ్య చెంప మీద కొట్టింది. ఇప్పుడు నన్నెంత కొట్టినా తిట్టినా చేసేదేం లేదమ్మా. సుభాష్కి నాకు పెళ్లి జరిగింది, మమ్మల్ని పంపించండి అని చెప్పగానే బాధపడుతున్న శ్రావణి కారుతున్న కన్నీళ్లు తుడుచుకొని, అమ్మా నాన్న, సుభాష్ సంధ్యల పెళ్లి దేవుడి నిర్ణయం. అది మనం గౌరవించి వాళ్ళని దీవించి కాపురానికి పంపాలి. అది కాదు తల్లి. అమ్మా, దీవించి పంపితే మీకు గౌరవంగా ఉంటుంది, లేదంటే మాకు మేముగా వెళ్ళిపోతాం. చూసావా శ్రావణి, చిన్నదానికి ఎంత పొగరో. పదండి, వీళ్లతో మనకెలాంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుండి సుభాష్ని తీసుకొని సుభాష్ వాళ్ల ఇంటికొస్తుంది సంధ్య. అది సింగిల్ బెడ్ ఫ్లాట్, పైగా రేకుల ఇల్లు. ఇంటి ముందు కారు లేదు, మూలకి పెట్టిన పాత బైక్ ఉంది. గేటు దగ్గర విధవరాలైన సుభాష్ తల్లి సావిత్రి సంతోషపడుతూ ఉంది. మనింటికి తీసుకెళ్లకుండా ఎవరో విధవరాలి ఇంటికి తీసుకొచ్చారు. ఎవరో విధవరాలు కాదు సంధ్య, మా అమ్మ, మీ అత్తయ్య. ఇక ఈ ఇల్లు ఎవరిదో కాదు, మనదే. ఇక నుండి మనం కాపురం ఉండేది ఇక్కడే అని సుభాష్ చెప్పగానే సంధ్య గుండె ముక్కలవుతుంది. గుండెల్లో మోసం తాలూకు కత్తి గుచ్చుకున్నట్టయింది. కన్నీళ్లతో, నువ్వు తిరిగిన కార్లు మనవి కావు. ఈ ఇల్లు ఎంత వాస్తవమో నా జాబ్ అంతే వాస్తవం సంధ్య అని చెప్పి సంధ్యని తీసుకుని లోపలికి వెళ్తాడు. సంధ్య బాధగా, నేను తీసుకున్న గోతిలో నేనే పడ్డాను. అక్క జీవితాన్ని నాశనం చేయాలనుకుని నా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాను. నాకీ శిక్ష తప్పదు అనుకుని సుభాష్తో ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతూ బతుకుతూ ఉంది. కొన్నాళ్లకు శ్రావణికి మంచి సంబంధం కుదిరి పెళ్లవుతుంది. రిచ్ ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది.
రిచ్గా ఉండే ఉమాదేవి ఇల్లు అది. ఫోన్ పట్టుకుని హాల్లోకొచ్చింది. సుజాత, సుజాత అని తన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి సుజాతని పిలిచింది. కిచెన్లో నుండి సుజాత వచ్చింది. చెప్పండి మేడం. సమ్మర్ వచ్చేసింది కదా, మజ్జిగ తీసుకురమ్మంటారా? నేను చెప్పేది విను సుజాత. చెప్పండి మేడం. స్విమ్మింగ్ పూల్ ని మొత్తం క్లీన్ చేసి వాటర్ పట్టు. రేపటి నుండి నేను సార్ స్విమ్మింగ్ చేస్తాం. మేడం, స్విమ్మింగ్ పూల్ అంటే క్లీన్ చేయడానికి ఇబ్బంది లేదు. దాని నిండా నీళ్లు పట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో నీళ్లు కావాలి మేడం. నువ్వెందుకు సుజాత అంతలా బాధపడుతున్నావు? మీ వాడకొచ్చే నీళ్లని తీసుకొచ్చి పోయమని చెప్పలేదుగా? చెప్పలేదు మేడం. ఎందుకు మరి అంతలా రియాక్ట్ అవుతున్నావు? బోరుంది కదా, ఎలాంటి చెత్తా చెదారం లేకుండా నీట్గా క్లీన్ చేసి వాటర్ పట్టు. నేనిప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. తిరిగొచ్చే వరకి స్విమ్మింగ్ పూల్ నీట్ వాటర్తో నిండుగా ఉండాలి. అలాగే మేడం. నేనిచ్చిన రికార్డ్స్ కార్లో పెట్టావా? పెట్టాను మేడం. వెళ్ళి చెప్పిన పని చెయ్యి. సార్ లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళనని చెప్పు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేయమను. చెప్తాను మేడం అని సుజాత చెప్పగానే ఉమాదేవి బయటకెళ్ళిపోతుంది. సుజాత మాత్రం తనలో తాను, స్కూల్ ఏమైనా 10 కిలోమీటర్ల దూరంలో ఉందా? లేదుగా, పక్కనే 10 అడుగుల దూరంలో ఉంది. నడుచుకుంటూ వెళ్తే సరిపోతుందిగా. మా మేడం మాత్రం కారులో వెళ్తుంది. ఎంతైనా రిచ్ ఉమాదేవి కదా, ఆ మాత్రం పొగరుంటుందిలే అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అదొక ప్రైవేట్ స్కూల్, గొప్ప స్కూల్. ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కంటే ది బెస్ట్ స్కూల్గా ఆ స్కూల్కి మంచి పేరుంది. ఉమాదేవి ఒక క్లాస్ రూమ్లోకి వచ్చింది. స్టూడెంట్స్ మొత్తం లేచి ఒక్కసారిగా గుడ్ మార్నింగ్ చెప్పారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మీ క్లాస్ టీచర్ రాలేదు, సో నేను క్లాస్ తీసుకుంటాను అని చెప్పగానే స్టూడెంట్స్ ముఖాలు డల్ అవుతాయి. వాళ్ళని చూసి అలాగని లెసన్ చెప్పను అనగానే స్టూడెంట్స్ మొత్తం యాక్టివ్ అవుతారు. అది గమనించిన ఉమాదేవి చిన్నగా నవ్వుకొని మన స్కూల్ గురించి మాట్లాడుకుందాం అని ఉమాదేవి అనగానే స్టూడెంట్స్ మొత్తం సంతోషంగా అరుస్తారు. అప్పుడు పక్క క్లాస్ టీచర్ అంజలి ఆ క్లాస్ రూమ్ దగ్గరికి వస్తుంది. ఉమాదేవి కనిపిస్తుంది. వాట్ హ్యాపెన్ మేడం? నథింగ్ అంజలి, యు కెన్ గో అని చెప్పగానే అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చెప్పండి, మన స్కూల్లో ఎవరెవరికి ఏమేం నచ్చింది? బయటి వాళ్ళెవరైనా మన స్కూల్ గురించి అడిగితే ఏం చెప్తారు? ముందుగా గర్ల్స్ ఫస్ట్. మానవి స్టాండప్ అనగానే మానవి లేచి నిలబడింది. మేడం, ఈ స్కూల్ నాకెందుకు నచ్చిందంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లైక్ ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. స్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. వాటర్ కోసం వలస వెళ్తున్నారని మనం న్యూస్ కూడా చూస్తున్నాం. కానీ స్కూల్లో మనకి అలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. అది నాకు బాగా నచ్చింది అని చెప్పగానే అందరూ చప్పట్లు కొడతారు. ఉమాదేవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత గీత లేచి తనకు నచ్చింది చెప్పింది. తర్వాత చరణ్, కిషోర్, అలా అందరూ తమకి నచ్చింది చెప్పారు. అందరూ చప్పట్లు కొట్టారు. ఇంతలో బెల్ మోగింది. ఉమాదేవి ఆ క్లాస్ నుండి వెళ్లిపోయింది. అలా ఈవినింగ్ వరకు స్కూల్ నడిచింది. ఉమాదేవి ఇంటికొచ్చింది. స్విమ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చింది. నో వాటర్, ఖాళీగా ఉంది. ఉమాదేవికి కోపం వచ్చింది. గట్టిగా సుజాత అంటూ అరిచింది. భయపడుతూ సుజాత వచ్చింది. కోపంగా, ఏయ్, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? మేడం, మీరు చెప్పినట్టు స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసి బోర్ వేశాను. బోర్ నుండి వాటర్ రాలేదు. సార్కు చెప్పాను. సార్ మీకు ఫోన్ చేశారు. మీరు లిఫ్ట్ చేయలేదు. వాటర్ బోర్డు నుండి ఎవరినో పిలిపించి చెక్ చేపించారు సారు. ఏమన్నారు? మన బోరు ఎండిపోయిందని, నీళ్లు రావని చెప్పారు మేడం అని అనగానే ఉమాదేవికి క్షణం పాటు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తనకి తన స్కూల్కి వస్తున్న వాటర్ కనెక్షన్ గుర్తొచ్చింది. ఫోన్ చేసి వాటర్ బోర్డులో పనిచేసే వివేక్ ను పిలుస్తుంది. చెప్పండి మేడం అని అడగ్గానే ఉమాదేవి చెయ్యాల్సింది మొత్తం చెప్తుంది. డబ్బుల కట్ట ఇస్తుంది. వివేక్ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయి స్కూల్ వాటర్ కనెక్షన్ వాల్ ని క్లోజ్ చేసి ఉమాదేవి ఇంటికి ఇస్తాడు. దాంతో ఉమాదేవి ఇంట్లో వాటర్ సమస్య లేదు. హాయిగా స్విమ్మింగ్ చేస్తూ ఉంది. 2 రోజులు గడిచిన తరువాత స్కూల్లో వాటర్ సమస్య మొదలైంది. సాల్వ్ చేస్తారు కదా అని స్టూడెంట్స్ 2-3 రోజులుగా ఇబ్బంది పడుతూ అడ్జస్ట్ అవుతుంటారు.
ఒక రోజున గీత, మానవి డ్రింకింగ్ వాటర్ అని రాసిపెట్టి ఉన్న చోటుకి వెళ్లి చూస్తారు. వాటర్ రావటం లేదు. వాష్రూమ్ కి వెళ్లి ట్యాప్ ఓపెన్ చేసి చూస్తారు. నో వాటర్. ఏంటి ఇది? వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారని మొన్న క్లాస్ రూమ్ లో ఎలా చెప్పామో లేదో అలా వాటర్ ప్రాబ్లం మొదలైంది. సరే సాల్వ్ చేస్తారు కదా అనుకుంటే ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పట్లేదు. అవునే గీత, అసలే సమ్మర్, బాగా దాహం వేస్తుంది, తాగడానికి నీళ్లు లేవు, చివరికి వాష్రూమ్ కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. పద మేడం నడుగుదాం అని మానవి, గీత ఇద్దరూ కలిసి ఉమాదేవి గదిలోకి వెళ్తారు. వాళ్ళని చూసి, ఏంటి ఇద్దరూ కలిసి ఇలా వచ్చారు? మేడం, 1 వీక్ నుండి వాటర్ సరిగా రావటం లేదు, మీరు గమనిస్తున్నారు కదా. వాష్రూమ్ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం. అవును మానవి, వాటర్ ప్రాబ్లం మనకొచ్చింది. వేసిన బోరు ఎండిపోయింది. వాటర్ బోర్డు నుండి రావాల్సిన వాటర్ రావటం లేదు. ఏం చేయమంటారు చెప్పండి? పోనీలే, పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకర్ తెప్పిద్దామంటే కూడా నో వాటర్ మేడం అంటున్నారు. నన్నేం చేయమంటారు చెప్పండి? ఇలా అయితే ఎలా మేడం? నేను అదే ఆలోచిస్తున్నాను మానవి. ఎవరి వాటర్ వాళ్ళు తెచ్చుకుంటేనే బెటర్. సమ్మర్ పోయేంత వరకు మనకి ఇబ్బంది తప్పేలా లేదు. ఒకసారి వాటర్ సప్లై చేసే పైప్ లైన్ దగ్గరికి వెళ్లి చూద్దాం, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనగానే ఉలిక్కి పడుతుంది ఉమాదేవి. అది గమనిస్తారు ఇద్దరు. కోపంగా, అలాంటివేమీ మీరు చెక్ చెయ్యొద్దు, నేనున్నాను కదా, చెక్ చేయిస్తాను. క్లాస్ రూమ్ లోకి వెళ్ళండి, గో. మీకు కూడా వాటర్ ప్రాబ్లం ఉందా మేడం? ఉంది మానవి. స్కూల్ కి వాటర్ ప్రాబ్లం వచ్చిందంటే పక్కనే ఉన్న ఇంట్లో కూడా వస్తుందిగా. స్టోరేజ్ చేసిన వాటర్ ని వాడుకుంటున్నాం. ఇంటి దగ్గర నుండే నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేయండి, వెళ్ళండి అని చెప్పిన ఉమాదేవి మాటలు నమ్మేలా లేవని, అబద్ధంలా ఉన్నాయని మానవి, గీత పసిగట్టారు. తరువాత ఉమాదేవి రూమ్ నుండి బయటికొచ్చారు. స్కూల్ ఆవరణలో నడుచుకుంటూ, గీత, ఒకసారి వాటర్ సప్లై చేసే పైప్ లైన్ దగ్గరికి వెళ్లి చూద్దాం. సరే పద అని ఇద్దరూ వెళ్లి చూస్తారు. స్కూల్ కి వాటర్ వాల్ ఆఫ్ లో ఉంటుంది, లాక్ లో ఉంటుంది. ఇది కావాలని చేశారని మానవి, గీత అర్థం చేసుకున్నారు. ఎవరిదంతా కావాలని చేస్తున్నారో వాళ్ళకి కూడా వాటర్ ప్రాబ్లం వస్తే కానీ మన నీటి కష్టాలు వాళ్ళకి అర్థం కావు. దేవుడున్నాడు గీత, ఆయన పైన నుండి అంతా చూస్తుంటాడు, ఇది కూడా ఆయనే చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు. అలా రోజులు గడుస్తుంటాయి. ఉమాదేవి ఇంట్లో ఒక వారం రోజుల నుండి వాటర్ సప్లై ఆగిపోయిందని ఉమాదేవి చాలా కంగారు పడుతుంది. అప్పుడు ఉమాదేవి, వారం రోజుల నుండి నీళ్లు లేకపోయేసరికి ఎంతో ఇబ్బంది పడ్డాను. పాపం స్కూల్ పిల్లలు 15 రోజుల నుండి ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, తలచుకుంటేనే దారుణం అనిపిస్తుంది. వద్దొద్దు, స్కూల్ పిల్లల తిట్లు, చీవాట్లు అంత మంచిది కాదు. డబ్బుందన్న అహంకారంతో స్కూల్ కి వాటర్ సప్లై ఆపేశాను. వెళ్లి వెంటనే వాటర్ సప్లై చేయమని చెప్పాలి అనుకుని వివేక్ ని పిలుస్తుంది. తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. చాలా సంతోషం మేడం అని చెప్పి వివేక్ వాటర్ వాల్ దగ్గరికి వెళ్లి స్కూల్ కి వెళ్లే పైప్ లైన్ కి వేసిన లాక్ ఓపెన్ చేస్తాడు. వాటర్ వెళ్లిపోతాయి. స్కూల్ కి మళ్లీ వాటర్ వస్తాయి. అందరూ హ్యాపీగా ఉంటారు. ఉమాదేవి తన రిచ్నెస్ ని పక్కన పెట్టి స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్లి సారీ చెప్తుంది. వాళ్లతో కలిసిపోయి తను సంతోషపడుతుంది.